థంబ్నెయిల్ చూసిన వెంటనే మీలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు ఎడిషన్స్ రాని వాళ్ళు ఎవరుంటారు సాధారణంగా అని. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎడిషన్స్ చేయడం వేరు, అలాగే ఎడిషన్స్ యాక్యురేట్గా చాలా వేగంగా చేయడం వేరనమాట. మన డైలీ లైఫ్లో కావచ్చు, లేకపోతే క్లాస్ రూమ్లో కావచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, మనకి ఏదో సందర్భంలో ఖచ్చితంగా మనం ఎడిషన్స్ చేయాల్సి వస్తుంది. కానీ మనం యూజువల్ వేలో చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం టైం చాలా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే మనం కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతూ ఈ ఎడిషన్స్ చేయగలిగినట్లయితే చాలా వేగంగాను మరియు యాక్యురేట్గా చేయగలుగుతాం అన్నమాట. ఈరోజు వీడియోలో ఈ ఎడిషన్కి సంబంధించిన సింపుల్ ట్రిక్స్ని మనం నేర్చుకుందాం. దిస్ ఈజ్ రమేష్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనకి ఎడిషన్స్ అనేవి మనకి డిఫరెంట్ మోడ్స్లో చేయాల్సి రావచ్చు. ఇట్లా వెర్టికల్గా యాడ్ చేసి రావచ్చు, లేకపోతే సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాల్సి రావచ్చు, లేకపోతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేసి రావచ్చు, లేకపోతే ఇట్లా హారిజెంటల్గా చేయాల్సి రావచ్చు అనమాట. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయడానికి సరిపడా ట్రిక్స్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే నేను ఫస్ట్ సింపుల్ టు కాంప్లెక్స్, అంటే ఫస్ట్ చిన్న నెంబర్స్ తీసుకుని ట్రిక్స్ ఎలా అప్లై చేయాలో నేను నేర్పడానికి ప్రయత్నించి అప్పుడు మనం గ్రాడ్యువల్గా పెద్ద నెంబర్స్ని కూడా అదే ట్రిక్ని ఉపయోగించి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెన్స్ని యాడ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనకి 10 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఏంటవి, 10, 20, 30 ఇట్లాంటి నెంబర్స్ని ఎడిషన్ చేయడం చాలా ఈజీ అవుతుంది కదా. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఎడిషన్స్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మనం చాలా వేగంగా చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ నెంబర్సే ఉన్నాయి. మనకి 9కి 7 యాడ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ 10కి ఒక నెంబర్ని యాడ్ చేయడం మనకి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ 10 అనే కాన్సెప్ట్ అంటే బేస్ నెంబర్స్ అంటాం. ఈ 10, 100, 1000 ఇట్లాంటి వాటిని మనం సాధారణంగా బేస్ నెంబర్స్ అంటాం అనమాట. ఈ బేస్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ నాట్ ఓన్లీ ఇన్ ఎడిషన్స్ బట్ ఆల్సో ఇన్ సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్లో కూడా మనకి చాలా సహాయపడుతుంది అనమాట. మనకి ఇదేంటి 9 ఎట్లా రాయొచ్చు, మనం 10 - 1 అని రాయొచ్చు. అంటే 10 కంటే ఒకటి తక్కువ ఉందని అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాం మనం సింపుల్గా ఈ 10కి 7 యాడ్ చేసి ఆ 1 మైనస్ చేస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే 10కి 7 యాడ్ చేయడం ఈజీ, 10కి 7 యాడ్ చేస్తే ఏమవుతుంది, 17 అవుతుంది. ఒకటి తగ్గించడం ఈజీనే కదా. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందట, 16 అవుతుంది అనమాట. ఇట్లా మనం సింపుల్గా 10 అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఎడిషన్స్ని చేయవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిట్లో దేన్నైనా తీసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాం అనుకోండి, ఇదేంటి మనకి 10 కంటే 3 తక్కువగా ఉంది. కాబట్టి 10కి 8 యాడ్ చేసి 3 మైనస్ చేసామనుకో ఈజీగా ఉంటుంది కదా. 10కి 8 చేస్తే 8 యాడ్ చేస్తే 18, 18లోంచి 3 మైనస్ చేస్తే మనకి 15 వస్తుంది. ఒకవేళ మనం 8ని బేస్ చేసుకుని కూడా చేయొచ్చు కదా. ఎందుకంటే మనం 8ని ఎలా చేయొచ్చు, మనం 10 - 2గా చేయొచ్చు. 10లోంచి 2 మైనస్ చేస్తే 8 వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం 10కి 7 యాడ్ చేసి 2 మైనస్ చేయాలి. 10కి 7 యాడ్ చేస్తే 17 అవుతుంది, దాన్ని 2 మైనస్ చేస్తే 15 అవుతుంది. ఈ విధంగా మనం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఈ 8ని ఎలా రాయొచ్చు, మనం 10లోంచి 2 మైనస్ చేస్తే 8 వస్తుంది కదా. కాబట్టి 10కి 5ని యాడ్ చేసి 15 అవుతుంది, 15లోంచి 2 మైనస్ చేస్తే 13 అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి 9, దీన్ని ఎట్లా చేయొచ్చు, 10లోంచి 1 మైనస్ చేస్తే 9 వస్తుంది. కాబట్టి 10 కంటే ఒకటి తక్కువగా ఉంది. కాబట్టి ఏం చేస్తాం, మనం 10కి 6ని యాడ్ చేస్తాం, 16. ఆ 16లోంచి 1 మైనస్ చేస్తే 15 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం సింగిల్ డిజిట్ నెంబర్స్ని యాడ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇవి నార్మల్గా చేసినా మనకి యాక్యురేట్గానే చేయగలుగుతాం. ఈ కాన్సెప్ట్ మనకి 2 డిజిట్ నెంబర్స్ని 3 డిజిట్ నెంబర్స్ని చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇంకొంచెం మనం పెద్ద నెంబర్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం 2 డిజిట్ నెంబర్ని మనం సింగిల్ డిజిట్ నెంబర్తో యాడ్ చేస్తున్నాం. ఇక్కడ 69కి 7 యాడ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు మనకి. కానీ ఆ 10s, 100s అనే కాన్సెప్ట్ని మనం బేస్గా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి, మనకి 70 కంటే ఒకటి తక్కువగా ఉంది. 69 అంటే మనకి 70కి 7 యాడ్ చేయడం ఈజీ కదా. 70కి 7 యాడ్ చేస్తే 77. మనకి ఎంత తక్కువగా ఉంది, 1 తక్కువగా ఉంది. ఆ 1 మైనస్ చేస్తాం అంటే ఎంత అవుతుంది, మనకి ఇది 76 అవుతుంది అనమాట.
ఓకే, ఇక్కడ మనకి మనం ఈ 74ని బేస్ తీసుకుని చేయొచ్చు, లేకపోతే 9 కూడా బేస్గా తీసుకుని చేయొచ్చు. ఒకవేళ మనం 9ని బేస్గా తీసుకుని చేసామనుకోండి, ఇదేంటి 10లోంచి 1 మైనస్ చేస్తే 9 వస్తుంది, అంటే 10 కంటే ఒకటి తక్కువగా ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం, 74కి 10 యాడ్ చేస్తే 84, ఆ 84 నుంచి ఒకటి తగ్గించండి అంటే 83 అనమాట. ఇలా మనకి చేస్తున్నప్పుడు నార్మల్గానే అనిపిస్తుంది, కానీ దీన్ని మనం ప్రాక్టీస్ చేసి డే టు డే లైఫ్లో మనకి ఎడిషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే ఏ సందర్భంలో ఎడిషన్స్ చేయాల్సి వచ్చినా సరే మనం ఈ ట్రిక్స్ అప్లై చేసినప్పుడు మనకి డిఫరెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది 88, 90 కంటే 2 తక్కువగా ఉంది కదా. కాబట్టి మనం ఏం చేస్తాం, 90కి 6 యాడ్ చేస్తాం, 96 అవుతుంది, 2 తగ్గిస్తే 94 అనమాట. అట్లాగే ఇక్కడ మనం ఇది 16ని బేస్ చేసుకుని చేయొచ్చు, లేకపోతే ఇది 10 బేస్ చేసుకుని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే బేస్ చేసుకుని చేద్దాం, ఇది 10 కంటే 2 తక్కువగా ఉంది, అంటే 56కి 10 యాడ్ చేస్తే 66, అందులోంచి 2 మైనస్ చేయండి 64 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఈ టెన్స్ని బేస్ చేసుకుని 2 డిజిట్ నెంబర్స్ని కూడా మనం యాడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద నెంబర్స్ తీసుకున్నట్లయితే, అంటే మనం 2 డిజిట్ నెంబర్ని 2 డిజిట్ నెంబర్తో యాడ్ చేద్దాం. ఓకే, ఇది 100 కంటే 2 తక్కువగా ఉంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ 76, 98ని యాడ్ చేయాలంటే సాధారణంగా చాలామంది ఏం చేస్తారు, 76, 98 ఇట్లా యాడ్ చేసుకుని 6 + 8 14, మళ్ళీ 1 క్యారీ ఫార్వర్డ్ ఇట్లా చేయడం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఫాలో అవుతున్న ఈ ట్రిక్ను ఉపయోగించినట్లయితే ఈ క్యారీ ఫార్వర్డ్స్ సంబంధం ఉండదు, కాబట్టి మనం తప్పులు చేసే అవకాశం ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు ఇది 100 కంటే 2 తక్కువగా ఉంది, మనకి 100కి 76ని యాడ్ చేయడం చాలా ఈజీ కదా, 176, అందులోంచి 2 మైనస్ చేయడం కూడా చాలా ఈజీనే, 176లోంచి 2 మైనస్ చేస్తే 174 అవుతుంది అనమాట. అంటే ఇట్లా కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్ని మనం కన్వీనియంట్గా మార్చుకుని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మన టైం సేవ్ అవడంతో పాటు మనం చాలా ఎక్కువ సమ్స్ని తక్కువ సమయంలోనే ఆన్సర్ చేయగలుగుతాము అనమాట. ఓకే, ఇక్కడ మనం 83నైనా బేస్ తీసుకోవచ్చు, 87నైనా బేస్ తీసుకోవచ్చు. ఇది 100 కంటే మనకి 13 తక్కువ ఉంది కదా, 13 తక్కువ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే 100కి 83ని యాడ్ చేస్తున్నాను, 183, అందులో 13 మైనస్ చేస్తే 170. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 95, కొన్ని దీన్ని బేస్ చేసుకున్నట్లయితే ఇది 100 కంటే మనకి ఎంత తక్కువగా ఉంది. అఫ్ కోర్స్ ఇక్కడ నేను మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో పైన నేను 100 - 5, 100 - 13 అని రాస్తున్నాను, కానీ మీరు చేసేటప్పుడు ఇట్లా రాయాల్సిన అవసరం లేదనమాట. అంతా మనం ప్రాక్టీస్ చేసినట్టంటే అంతా కూడా మైండ్లోనే మనం కాల్కులేట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి 100కి 63 యాడ్ చేస్తే 163, ఆ 163లోంచి 5 మైనస్ చేయండి 158, ఇట్లా మనం సింపుల్గా చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనం దీన్ని 100 బేస్ చేసుకోవచ్చు, లేకపోతే 80నే బేస్ చేసుకుని కూడా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 80 కంటే 4 తక్కువగా ఉంది. ఓకే, 80కి 27 యాడ్ చేస్తే 107, 107లోకి 4 తగ్గించేస్తే ఎంత అవుతుంది, 103 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం బేస్ దగ్గరగా ఉండే 10 అంటే 10 టేబుల్లో వచ్చే నెంబర్స్ కానీ 100 టేబుల్లో వచ్చే నెంబర్స్ని కానీ తీసుకుని ఎడిషన్స్ని చాలా సులభంగా చేయవచ్చు అనమాట. మనం ఇంకొంచెం పెద్ద నెంబర్స్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 998కి 746, సాధారణంగా మనం ఇది చేయాలనుకుంటే ఎలా చేయాలని ప్రయత్నిస్తాం, 998 అని రాసుకుని 746 అని రాసి ఎడిషన్ చేయడానికి ప్రయత్నిస్తాం. 8 + 6 14, 1 ఇట్లా చేసుకుంటూ వెళతాం అనమాట. ఇట్లా రాసుకోవడానికి కొంత టైం పడుతుంది, మళ్ళీ క్యారీ ఫార్వర్డ్లు ఇవి చేయడానికి కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఈ బేస్ అనే కాన్సెప్ట్ని చూసి ఉపయోగించి మనం ఆన్సర్ వేసేసేయచ్చు అనమాట. ఒకసారి చూద్దాం, ఇది మనకి 100కి దగ్గరగా 1000కి దగ్గరగా ఉంది కదా, అంటే 1000 కంటే 2 తక్కువగా ఉంది. మనకి 1000కి 746ని యాడ్ చేయడం చాలా ఈజీ, అంటే 1746 అవుతుంది. ఆ 2ని తగ్గించేయండి, ఏమవుతుంది 1744 అనమాట. ఇక్కడ మనం ఏమీ రాయడం లేదు, ఇచ్చిన నెంబర్స్ని యాజ్ ఇట్ ఈజ్గా యథాతథంగా ఉపయోగించి డైరెక్ట్ మైండ్ కాలిక్యులేషన్ ద్వారానే మనం ఆన్సర్ని సులభంగా వేయగలుగుతున్నాం అనమాట. ఓకే, ఇక్కడ చూద్దాం మనం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది 300కి దగ్గరగా ఉంది, ఇంకా 13 తక్కువగా ఉంది, అంటే 300 మైనస్ 13 అనమాట. మనం ఈ 300కి దీన్ని యాడ్ చేయడం ఈజీ కదా. 800కి 300 ఏం చేస్తే ఎంత అవుతుంది? 1100, అంటే 1154 అనమాట. ఇది టోటల్ యాడ్ చేస్తే 1154లోంచి మనం 13 మైనస్ చేయడం ఈజీ కదా. 1154లోంచి 13 మైనస్ చేస్తే మనకి 1141 వస్తుంది అనమాట, అంటే 1141. ఓకే, ఇది మనకి 500కి కొంచెం దగ్గరగా ఉంది. 500 కంటే ఎంత తక్కువగా ఉంది? ఒక 5 తక్కువగా ఉంది. మనం ఫస్ట్ ఏం చేస్తాం? 500కి 632ని యాడ్ చేస్తాం. 500కి 632ని యాడ్ చేస్తే మనకి 1132 అవుతుంది. ఆ 1132లోంచి మనం ఈ 5 మైనస్ చేస్తే ఏమవుతుంది? 1127 అవుతుంది అనమాట. ఈ విధంగా చాలా సులభంగా మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ విధంగా చేయడం మనకి మైండ్ కాలిక్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనకి అది డే టు డే లైఫ్లో కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కావచ్చు మనకు ఉపయోగపడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ లాంటి మనకి టాపిక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అప్పుడు ఇలాంటి నెంబర్స్ని మనం చాలా యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మీన్కి ఫార్ములా ఏంటి? మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అప్పుడు ఇచ్చిన నెంబర్స్ అన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది కదా. అలాంటి సమయంలో ఈ ట్రిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి మోర్ దెన్ 3 నెంబర్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం? మనం సింపుల్గా వీటిని విడగొట్టుకోవడం ద్వారా, అంటే 100స్ని 10స్ని 1స్ని విడగొట్టుకోవడం ద్వారా మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా మనకి 784 ఉందనుకోండి, దీంట్లో మనకి 100s 7 ఉన్నాయి, అలాగే 10s 8 ఉన్నాయి, అలాగే 1s 4 ఉన్నాయి అనమాట. ఇట్లా ప్రతి నెంబర్ని మనం మైండ్లో ఎడగట్టుకోవడం ద్వారా మనం దీని ఆన్సర్ని మనం వెంటనే వేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ 100s యాడ్ చేద్దాం. ఇక్కడ 7 3 1, అంటే 700s 300s 1000s 1100, అక్కడికి 1100. ఇది మైండ్లో ఉంచుకోవడం మనకు సులభమే కదా. అవసరమైతే ఇలా వేసుకుంటాం. 1100 వచ్చింది 100స్ని యాడ్ చేస్తే. తర్వాత 10s 8 6 14 14 7 21, అంటే 210 వచ్చిందనమాట. 210. తర్వాత 1స్ని యాడ్ చేస్తాం. 4 + 8 12 + 4 ఏమవుతుంది? 16, అంటే ఇక్కడ మనకి ఎంత అవుతున్నాడా? 1326. ఇట్లా వేయటం మనకి ఈజీ అవుతుంది అనమాట. ఏంటి, మనం ఈ నెంబర్స్ అన్నింటినీ ఒకదాని కింద ఒకటి రాసుకుని ఇట్లా మనం యాడ్ చేసుకుని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయడం కంటే కూడా ఈ నెంబర్స్ని విడగొట్టుకుని చేయడం ద్వారా మనకి కరెక్ట్గా చేయగలుగుతాం, చాలా వేగంగా చేయగలుగుతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూస్తాం మనం. 4 9 13 4 ఎంత అవుతుంది? 17 అవుతుంది, అంటే 1700 అక్కడ. ఓకే, ఇక్కడ పక్కన వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే. నెక్స్ట్ 6 7 10, అక్కడికో 100 అయింది. నెక్స్ట్ 7 3 10 12 అయింది, అంటే ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 2181, అంటే 1812 వచ్చింది అనమాట, అంటే 1812 అనమాట. ఇక్కడ చూడండి 8 5 13 + 2 15 అవుతుంది, అంటే 1500 వచ్చింది అక్కడికి. ఇప్పుడు 10s చూడండి 3 7 7 + 6 13, అంటే 130. 10s కాబట్టి 100s కాబట్టి 2 zeros పెట్టాను, 1500 వచ్చాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ని కౌంట్ చేశారు. 8 5 13 + 2 15, అంటే అవి 100s ప్లేస్లు కాబట్టి 15 పక్కన 2 zeros పెట్టాను. నెక్స్ట్ నెంబర్స్ 3 + 4 7 7 + 6 13, ఇవి 10s కదా కాబట్టి ఒక 0 పెట్టాను నేను. అలాగే 4 7 11 + 3 14, అంటే ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుందన్నమాట? 1644 వస్తుందన్నమాట. ఓకే, అయితే ఇచ్చిన నెంబర్స్ అన్నిటిలో కూడా మనకి సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ అన్నీ కూడా మనకి 3 digit నెంబర్ 3 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 నెంబర్స్లో కూడా 3 digits ఉండడం జరిగింది అనమాట. మనకి డిఫరెంట్గా ఉన్న నెంబర్స్ కూడా ఇవ్వచ్చు కదా. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 1 digit నెంబర్ ఉంది, 2 digit నెంబర్ ఉంది, 3 digit నెంబరు, 4 digit నెంబరు. వీటిని కూడా మనం స్లిప్ చేసుకుని చేయొచ్చు. అఫ్ కోర్స్ అలా స్లిప్పింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఇవన్నీ డిఫరెంట్ డిజిట్స్ నెంబర్స్, అంటే వేరు వేరు అంకెలు ఉన్న సంఖ్యలు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. మనం సాధారణంగా రైట్ టు లెఫ్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ డిజిట్స్ చూడండి. 4 4 8 8 16 7 23 3 వేసుకుంటాం. 2 ఉంది. 2 + 6 8 15 18 8 వేసుకుంటాం.
1 ఉంది, తర్వాత నెంబర్స్ కట్ చేస్తాం. 1, 10, 15, 5 వేసుకుంటాం. 1 ఉంది అంటే 5. ఇట్లా చేయడం ఈజీ కదా. అంటే 5583 అనమాట. వీటి నెంబర్స్ని యాడ్ చేయడం. ఇట్లా కాకుండా మనం స్టూడెంట్స్ ఇలా వేయడానికి ప్రయత్నించుకోండి. 7 కొందరు ఏం చేస్తారంటే అంటే పొరపాటు చేసి ఇలా కూడా వేసేస్తూ ఉంటారు. ఇట్లా వేసుకుని యాడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. 4, 9. యాక్చువల్గా మనం ఫస్ట్ ఏమి యాడ్ చేయాలి? యూనిట్ ప్లేసెస్ అన్నీ యాడ్ చేయాలి. మనం ఇట్లా చేయడం వల్ల అలాంటి తప్పు చేసే అవకాశం ఉండదన్నమాట. యాక్చువల్గా మనం ఎట్లా వేసుకోవాలి వీటిని? 7, 38, ఇట్లా 574, 4964 ఇట్లా వేసుకుని మనం యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇట్లా వేయడానికి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి చేయడానికి మనకి చాలా సమయం పడుతుంది కదా. ఇలా అయితే మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనం చాలా వేగంగా తక్కువ సమయం వితిన్ సెకండ్స్లోనే మనం ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా మనకి అన్ని ఆర్డర్లో ఉండాలని లేదు కదా. మళ్ళీ ఇలా ఇచ్చినప్పుడు మళ్ళీ ఇలా వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరేమో పెద్ద నెంబర్ని తీసుకుని తర్వాత దానికంటే చిన్న నెంబర్ ఇలా చేస్తుంటారు. అలా కాకుండా మనం రైట్ టు లెఫ్ట్ వెళ్ళామనుకో డిజిట్స్ ఇక్కడ 2, 9, 18, 22, 2 ఉంది కదా. నెక్స్ట్ 2, 6, 14, 19, 9, 1 ఉంది కదా. 8, 16, 6, 1 ఉంది కదా. 1 + 3, 4 ఇట్లా మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇట్లా అన్నీ హారిజెంటల్గా ఉండాలని ఉంటుంది, అట్లా కొన్ని వెర్టికల్గా ఉండేవి కూడా ఉంటాయి. ఫస్ట్ మనం హారిజెంటల్గా ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది డిస్కస్ చేస్తాం. ఇట్లాంటివి మనం తరచుగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తూ ఉంటాం. 7, 7, 7, 7, 4 7s అనమాట. అంటే ఇందులో 7s ఎన్ని ఉన్నాయి? 1, ఇక్కడ 2, 3, 4 7s ఉన్నాయి. సింపుల్గా 4 7s are ఎంత? 28. 2 ఉంది. 3 7s are ఎంత? 21. ఆ 21కి 2 యాడ్ చేస్తే 23. అంటే ఇక్కడ 2 ఉంది. 2 7s are ఎంత? 14. ఆ 14కి 2 యాడ్ చేస్తే 16. 7 1s are 7 + 1 8 అనమాట. అంటే వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందన్నమాట? 8638 వస్తుందన్నమాట. ఓకే, అంతకంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే మనకి ఇక్కడ 1 7 నుంచి 4 7 వరకు ఉన్నాయి. అలా ఇక్కడ 5 5 నుంచి 1 5 అట్లా ఆర్డర్లో ఉన్నప్పుడు మనం ఈ ట్రిక్ని అప్లై చేయొచ్చు అనమాట. అంటే 1 డిజిట్, 2 డిజిట్, 3 డిజిట్, 4 డిజిట్, 5 డిజిట్స్ అట్లా ఎన్ని డిజిట్స్ అయినా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 4. ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ 2 1. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం? సింపుల్గా మనం ఎప్పుడైనా సరే పెద్ద నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ 5 5s are ఎంత? 25. 2 వేసుకుంటాం. 4 5s are 20 + 2 22. 2 వేసుకుంటాం. 3 5s are 15 + 2 17. 1 వేసుకుంటాం. 2 5s are 10 + 1 11. 1. 5 1s are 5 + 1 6. అంటే ఇక్కడ ఎంత వస్తుందన్నమాట? 61,725 వస్తుందన్నమాట. అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే పెద్ద నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనకి పెద్ద నెంబర్ రైట్ సైడ్ ఉంది, ఇక్కడ పెద్ద నెంబరు మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి ఇలా ప్రయత్నించినట్లయితే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేస్తాం అన్నమాట. ఓకే, ఒకవేళ మనకి నెంబర్స్ అనేవి ఇలా వెర్టికల్గా ఉన్నప్పుడు మనకి ఈ క్యారీ ఫార్వర్డ్ చేయడంలో చాలామంది పొరపాటు చేస్తుంటారు, ముఖ్యంగా చిన్నపిల్లలు, హై స్కూల్ స్టూడెంట్స్ అనమాట. ఆ ప్రాబ్లం లేకుండా ఉండడానికి మనం ఎలా చేస్తే బెటర్గా ఉంటుందంటే మనం ఇలా లెఫ్ట్ టు రైట్, సాధారణంగా మనం ఏం చేస్తాం? రైట్ టు లెఫ్ట్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ చేసినట్లయితే దీన్ని కూడా మనం రైట్ టు లెఫ్ట్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 9 7 16. ఒకవేళ 1 డిజిట్ నెంబర్ వస్తే 2 డిజిట్ నెంబర్గా తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మనకి 8 6 14 ఇట్లా దీని కింద ఒక నెంబర్ వేస్తాం, ఇక్కడ 14. తర్వాత 4 6 10 అంటే 1 0. ఇప్పుడు వీటిని యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసింది 1750 అనమాట. ఇది ఇక్కడ మనకి ఎక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ అనే ఛాన్స్ రాలేదు కదా, కాబట్టి తప్పులు చేసే అవకాశం ఉండదన్నమాట. ఒకవేళ మనం సింగిల్ డిజిట్ వస్తే ఏం చేస్తాం? దాన్ని 0 2గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 5 4 6 3 2 1.
యాడ్ చేయాలి. ఏం చేస్తాం? 5 + 3 8 0 8, 4 + 2 6 0 6, 6 + 1 7, ఒకటి ఇది చూసి ఏం చేస్తాం 7 యాడ్ చేసేయండి 8 6 7 అనమాట. ఇట్లా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇట్లా మనకి 3 డిజిట్ నెంబర్ 2 డిజిట్ నెంబర్ వచ్చినా కూడా మనం సేమ్ అలానే ఫాలో అవ్వచ్చు. అవసరమైతే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం. 8 + 0 8 0 8 అని రాసుకోండి. 5 + 7 12 1 2. నెక్స్ట్ 9 + 4 13 1 3. ఇప్పుడు 9 3 3. చూడండి ఎంత సింపుల్గా మనం చేయొచ్చు. ఇలా మనం ఎడిషన్స్ని ఏ మోడల్లో అడిగినా సరే, అది వెర్టికల్గా కావచ్చు, లేకపోతే హారిజెంటల్గా కావచ్చు, లేకపోతే మనం యాడ్ చేయాల్సిన నెంబర్స్లో డిఫరెంట్ టైప్స్ డిజిట్స్ అనమాట. అంటే కొన్ని నెంబర్స్లో 4 డిజిట్స్, కొన్ని నెంబర్స్లో 3 డిజిట్స్, ఇట్లా డిఫరెంట్ డిజిట్స్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాల్సి వచ్చినా సరే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కాన్సెప్ట్స్ని అప్లై చేసినట్లయితే మనం ఏ విధమైన తప్పులు చేయవసరం లేకుండానే చాలా వేగంగా మనం వాటిని చేయగలుగుతాం అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.